వెల్కమ్ టు మెగానైట్ టీవీ ఆఫ్ ద రికార్డ్. ఒకరు హ్యాట్రిక్ ఎమ్మెల్యే, మరొకరు హ్యాట్రిక్ ఎమ్మెల్యే కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఇప్పుడు వారిద్దరూ ఆ నియోజకవర్గంలో పట్టుకోల్పోయే పరిస్థితి వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఇది నిజమా అంటే తాజా పరిస్థితులు అవుననే సమాధానం ఇస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని మొదటి నెంబర్ నియోజకవర్గం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్. మొదటగా 1952లో హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి ఎం బుచ్చయ్య గెలుపొందారు. తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1957 నుండి 1978 వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తూ వచ్చారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో 1983, 1985లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కెవి నారాయణరావు గెలుపొందారు. ప్రస్తుత శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు తండ్రి పాల్వాయి పురుషోత్తమరావు స్వతంత్ర అభ్యర్థిగా 2 పర్యాయాలు సిర్పూర్ నుంచి గతంలో విజయం సాధించారు. ఇక ఆయన మరణం తర్వాత వారి సతీమణి పాల్వాయి రాజ్యలక్ష్మి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. ఇక 2004లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కోనేరు కోనప్ప గెలుపొందారు. తర్వాత ఊపందుకున్న తెలంగాణ ఉద్యమ సమయంలో 2009, 2010లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కావేటి సమ్మయ్య గెలుపొందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2014లో బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా కోనేరు కోనప్ప గెలిచి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తర్వాత 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా కోనప్ప, 2023లో బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీష్ బాబు విజయం సాధించారు. దీంతో కోనప్ప 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. సిర్పూర్ నియోజకవర్గాన్ని తన కంచుకోటలా ఏర్పాటు చేసుకున్న కోనప్ప పేద ప్రజలకు ఆకలి తీర్చేందుకు అంబలి కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నిత్య అన్నదాన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక పాల్వాయి హరీష్ బాబు కుటుంబానికి సిర్పూర్ నియోజకవర్గంలో 4 సార్లు గెలిచిన చరిత్ర ఉంది. ఈ హ్యాట్రిక్ ఎమ్మెల్యేలు ఇప్పుడు నియోజకవర్గంలో పట్టు కోల్పోతున్నారట. ఇప్పుడు సిర్పూర్ నియోజకవర్గంలో పరిస్థితులు మారుతున్నాయి. అటు కోనప్ప, ఇటు పాల్వాయి కుటుంబం నియోజకవర్గంలో పట్టు కోల్పోయే పరిస్థితి ఏర్పడినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న పాల్వాయి హరీష్ బాబుకు స్థానిక నేతలతో సమన్వయం కరువైందట. సర్దుకుపోదామని చాలాసార్లు ప్రయత్నించిన హరీష్ బాబు చేష్టలతో స్థానిక నేతలు కొంగ సత్యనారాయణ, గోలం వెంకటేష్ తదితరులు విసిగిపోయారట. దీంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరితో పాటు రాబోయే ఎన్నికల సమయంలో కూడా చాలా మంది బీజేపీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నట్టు సిర్పూర్ నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. ఇక కోనేరు కోనప్ప పరిస్థితి మరో విధంగా ఉందట. తనపై ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ పరిణామంతో నియోజకవర్గంలో రాజకీయంగా ఇబ్బంది పడిన కోనేరు కోనప్ప బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో జంప్ కొట్టారు. కానీ అక్కడ కూడా రాజకీయ ఉక్కపోత తట్టుకోలేకపోతున్నారట. చేరే ముందు ఇచ్చిన హామీలో ఒక్కటి కూడా నెరవేరకపోవడంతో పాటు స్థానిక నేతలు, జిల్లా స్థాయి నేతలు ఎవరూ తనను పట్టించుకోవడం లేదన్న నిర్ణయానికి వచ్చారట కోనప్ప. ఈ పరిణామాలతో కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం కంటే బయటకు రావడం బెటర్ అని ఫీల్ అయిన కోనప్ప కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేశారు. కోనప్ప తీరుతో డిఫెన్స్లో పడిన ఆయన అనుచరులు ఇప్పుడు ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. కొందరు కోనప్ప వెంట ఉండాలని డిసైడ్ అయ్యారట. మరికొందరైతే సమయం కోసం ఎదురు చూస్తున్నారట. మాత్రం అవకాశం దొరికినా బీఆర్ఎస్, బీజేపీలో జంప్ కొట్టడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తాజా పరిస్థితులతో అటు పాల్వాయి కుటుంబం, ఇటు కోనప్ప నియోజకవర్గంలో పట్టు కోల్పోయే పరిస్థితి ఏర్పడినట్లు ప్రచారం జరుగుతోంది. ఒకప్పుడు సిర్పూర్ అంటే పాల్వాయి, ఆ తర్వాత సిర్పూర్ అంటే కోనప్ప అన్న చందంగా నడిచిన రాజకీయం ఇప్పుడు ఈ 2 పేర్లతో సంబంధం లేకుండా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రాబోయే రోజుల్లో జరగబోయే పరిణామాలపై సిర్పూర్ ప్రజలు కూడా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.